మనకంటే ముందు ప్రభునందు విశ్వాసం ఉంచి నిలబడ్డ వ్యక్తులు దివారాత్రులు కష్టపడ్డారంట ఈరోజు మన రక్షణ పొందడానికి. ఈరోజు మన రక్షణ పొందిన మనము సౌఖ్యాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది కూడా అపవాది పన్నాగంలో ఒక పన్నాగమే. అపవాది వలలో ఇది ఒక భాగమే. అపవాది రకరకాల వ్యతిరేక విధానాలు, విశ్వాసుల్ని పడగొట్టే విధానాలు రకరకాలుగా వాడు సంఘములో ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఈ సంఘంలో ప్రవేశపెడుతున్న ఈ తరుణములో మనందరము చాలా మెలకువ కలిగి జాగ్రత్తగా మన మనస్సాక్షిని కాపాడుకొంచు, మన రక్షణను భద్రం చేసుకొంచు, దేవుని సన్నిధిలో పోరాటమును నేర్చుకొనగలిగిన వారమై ఉండాలి. అలా కాకుండా కొనసాగితే మనం నిర్లక్ష్యంగా వెళ్తున్న వారిగా ఉంటాం. దేవుడు చూపిన కృపను పోగొట్టుకున్న వారిగా ఉంటాం. అప్పుడు మనం పరలోక రాజ్యపు ద్వారములోనికి వెళ్ళడానికి కూడా యోగ్యత సంపాదించలేం. ఈ లోకంలో ఉన్న దేన్నైనా మీరు ప్రేమించవద్దు అని పరిశుద్ధ గ్రంథం పలుచోట్ల మాట్లాడింది. దేవుడు మనకేం కావాలో అనే దాన్ని తప్పకుండా తగు సమయంలో ఇస్తాడు, తగు సమయంలో అనుగ్రహిస్తాడు. అయినా మన యొక్క భవిష్యత్తు కోసం, మన యొక్క మేలు కోసం, మన యొక్క అభివృద్ధి కోసం ఆయనే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అని రాస్తుంది.